హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఇప్పుడు ఎంతగానో ఎదురు చూస్తున్న అమెజాన్ ఎకో స్మార్ట్ స్పీకర్ ఇండియా రానే వచ్చేసింది. నవంబర్ 8న రిలీజ్ అయింది. సో ఇప్పుడు మన చేతికైతే ఈ రోజు వచ్చింది. సో మనం ఫాస్ట్గా అన్బాక్సింగ్ చేద్దాం ఎలా ఉంది ఏంటనేది. దీని ముందు వెర్షన్ వచ్చి 780 గ్రామ్స్ ఉందండి. సో ఇది వచ్చి 970 గ్రామ్స్, అంటే దగ్గర 190 గ్రాములు అయితే వెయిట్లో అయితే వేరియన్స్ ఉంది. మనం ఇక్కడ చూడొచ్చు ఎకో ప్లస్ సేమ్ ఒకేలా ఉంటాయండి డిజైన్. సో ఇక్కడ ఎకో 4th జనరేషన్ మీరు చూడొచ్చు, ఒక బాల్లా ఉంది. అదే పాతది వచ్చి ఒక సిలిండర్లా ఉంది, ఒక డబ్బాలాగా. సో దీంట్లో ఎకో 4th జనరేషన్లో మనకి జిగ్బీ హోమ్ హబ్ స్మార్ట్ డివైస్ని మనం కనెక్ట్ చేసుకోవడానికి, లైక్ మన టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ ఏసీ కానీ వీటన్నిటిని ఆపరేట్ చేయడానికి జిగ్బీ హోమ్ హబ్ అనేది హెల్ప్ చేస్తుంది. సో బాక్స్ లుక్ అయితే ఇలా ఉందండి. వావ్, స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఈ వీడియోలో మనం ఫస్ట్ ఇంప్రెషన్స్ చూద్దాం ఎలా ఉందనేది. దీని మీద కంప్లీట్ రివ్యూ అయితే నేను తర్వాత వీడియోస్ చేస్తాను. సో దాన్ని కూడా మీరు చూడొచ్చు. ఇండియాలో మనకి దీన్ని ₹1 తక్కువ, అంటే 9999 ప్రైస్ ట్యాగ్తో తీసుకొచ్చారండి. కానీ ఇప్పుడు దివాళీ ఆఫర్లో మనకి దీన్ని 7,999 తీసుకోవచ్చు. 8,000, ₹1 తక్కువ 8,000 రూపీస్కి మనం దీన్ని పర్చేజ్ చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర SBI కార్డు ఉంటే ఒక 10% అనేది డిస్కౌంట్ కూడా వస్తుంది. సో బాక్స్లో చూస్తే ఇలా ఉంది. ఇక్కడ మనం చూద్దాం ఏమేమి ఇచ్చారనేది. దీనికి 30 వాట్ ఛార్జర్ అయితే వస్తుందండి. యూజర్ మాన్యువల్ ఉంది, అలాగే స్పీకర్. ఈ 3 అనేది మనకి బాక్స్లో వచ్చినాయి. ఫ్రెండ్స్, ఇది చూసారు కదా, డివైస్ అయితే చిన్నపిల్లలు ఆడుకునే బంతిలాగా, కిడ్డీ బ్యాంక్ చిన్నపిల్లలు కాయిన్స్ వేసుకునే డిబ్బీ లాగా ఉంది. మనం పైన చూసినట్లయితే అంత క్లాత్ టెక్స్చర్ వచ్చింది. సో మనం చూడొచ్చు, ఇది వెయిట్ అయితే దగ్గర కేజీ ఉందండి. అంటే 970 గ్రామ్స్, 30 గ్రామ్స్ తక్కువ కిలోగ్రామ్. సో అది మనకి తెలుస్తుంది మనం వెయిట్ మోస్తున్నప్పుడు. మనకి 4 బటన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఒకటి వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్, అలాగే యాక్షన్ బటన్ ఉంది. అంటే అలెక్సా వేక్ వర్డ్తో మనం యూజ్ చేయొచ్చు. అంటే మనం డైరెక్ట్ యాక్షన్ బటన్ క్లిక్ చేసి మనం యూజ్ చేయొచ్చు అండి. అలాగే ప్రైవసీ బటన్, అంటే మైక్ ఆఫ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ గ్రిప్పింగ్ అయితే ఉంది. ఇక్కడ మన టేబుల్ మీద కాదని ఎక్కడైనా పెట్టినా కానీ కదలకుండా ఉండేందుకు. సో ఆ గ్రిప్పింగ్ ఉంది. అలాగే లైట్ రింగ్ చూడండి, పాత వర్షన్స్కి మనకి పైన ఉండేది, ఈ వర్షన్స్కి కింద వచ్చింది. బ్యాక్ సైడ్ బాడీ ప్లాస్టిక్తో కవర్ అయింది. అది ఇక్కడ మనకి 2 పోర్ట్స్ అయితే ఉన్నాయండి. ఒకటి ఆక్స్ కేబుల్ పెట్టుకోవడానికి, ఒకటి ఛార్జింగ్ పెట్టుకోవడానికి. సో ఇదైతే రీఛార్జబుల్ కదండి. కంపల్సరీగా మనకి టీవీ ఎలాగైతే ఆన్ చేసి ఉంటుందో అలాగే దీన్ని ఆల్వేస్ మనం పవర్ ప్లగ్ చేసి ఉండాలి, వైఫై కనెక్ట్ అయి ఉండాలి. సో ఇదైతే మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు పాత వర్షన్ ఎలా ఉంది, కొత్త వర్షన్ ఎలా ఉంది అనేది. దాని షేప్ అయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అండి. సో అది సిలిండ్రికల్ షేప్లో ఉంది, ఇదైతే ఒక బాల్లా ఉంది. సో మనకి ఈ డివైస్లో మొత్తం 3 స్పీకర్లు ఉంటాయండి. సో ఫ్రంట్ ఫేసింగ్ 1, 2 ఇక్కడ ఇలా ఉంటాయి. సో అలాగే దీనిపైన ఊఫర్ ఉంటుంది ఇక్కడ. సో ఊఫర్ అనేది అప్ ఫైరింగ్ పైకి చూపిస్తుంది. అదే పాత వర్షన్లో మనం చూసినట్లయితే 1, 2, 3. సో అలాగా మనకి 3 లేయర్స్ కింద ఉంటాయి పాత వర్షన్లో అయితే. సో ఈ వర్షన్లో అయితే కనుక సో ఇక్కడ అలాగే ఇక్కడ. ఇప్పుడు మనం క్విక్గా సెటప్ చేసి దీని సౌండ్ క్వాలిటీ అది ఎలా ఉందనేది చిన్న టెస్ట్ చేద్దాం. దీనికి సంబంధించి కంప్లీట్ రివ్యూ అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను. Your device is ready for setup. Just download the Alexa app and follow the instructions. సింపుల్ అండి. అలెక్సా యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక అలెక్సా యాప్లోకి వెళ్ళి, సో డివైజెస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, ప్లస్ క్లిక్ చేద్దాం. యాడ్ డివైస్ అని ఉంది కదా, యాడ్ డివైస్లో ఇక్కడ అమెజాన్ ఎకో, నేను ఎకో సెలెక్ట్ చేసుకున్నాను. అమెజాన్ ఎకో సెలెక్ట్ చేసుకున్నాను. సో దెన్ ఎస్, ఇంగ్లీష్, హిందీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలో లొకేషన్ ఉంటుంది. ఎస్, లొకేషన్ ఎస్ చేయాలండి. సెలెక్ట్ చేసుకున్నాను, లొకేషన్ ఆన్ చేశాను. ఎస్, టర్న్ ఆన్ బ్లూటూత్, స్కిప్, అటెంప్టింగ్ కనెక్ట్. ఓపెన్ వైఫై సెట్టింగ్స్ ఆన్ యువర్ ఫోన్ అండ్ సెలెక్ట్ నెట్వర్క్ ద బిగిన్స్ విత్. ఓకే, సెట్టింగ్స్కి వెళ్ళమన్నారు. సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత ఓకే అమెజాన్ 5KW. సో దీన్ని కనెక్ట్ చేయాలి. సో కనెక్టెడ్. నౌ గో బ్యాక్ టు ది అలెక్సా యాప్. ఓకే, ఇక్కడ మన వైఫై సెలెక్ట్ చేసుకోవాలండి. ప్రిపేరింగ్ యువర్ ఎకో. Your echo is ready. సో మనకి ఇలా ఫైనల్గా యువర్ ఎకో ఇస్ నౌ కనెక్టెడ్ అని మెసేజ్ వస్తుంది స్క్రీన్ మీద. సో కంటిన్యూ చేద్దాం. ఎక్కడ మనం ఈ స్పీకర్ అనేది పెడుతున్నాం అనేది సో మనం మెన్షన్ చేసుకోవచ్చు. లివింగ్ రూమ్, కంటిన్యూ, లేదా మన లొకేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో స్కిప్ చేద్దాం, అది ఇప్పుడు అంత అవసరం లేదు.
డన్. సో సెటప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఆబ్వియస్లీ స్మార్ట్ స్పీకర్ అంటే సౌండ్ క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. దాన్ని మనం ఇప్పుడు చెక్ చేద్దాం ఎలా ఉంది కొత్త డివైస్లో అనేది. అలెక్సా ప్లే. అలెక్సా magica pula scompari, quella parte discolare, se non si tua sentimentali, sono di Torino ma tengo più amici calabari, baby non dire che mi ami, giubbotto in pelle di Armani, versami un po' di Campari, in giro con i compari, baby non dire che mi ami, giubbotto in pelle di Armani. చూసారు కదా ఫ్రెండ్స్, ఆడియో క్వాలిటీ అయితే చింపేసింది. పాత దాంతో కూడా కంపేర్ చేసి చూసాము సౌండ్ క్వాలిటీ ఎలా వస్తుందని. లౌడ్తో పాటు బేస్ కానీ అలాగే హైస్ లోస్ కూడా చాలా బాగా వస్తున్నాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you.